హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ముందుగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నప్పుడు దయచేసి లైక్ చేయండి. సో ముందుగా ఇవాళ జూలై 28వ తేదీ 2024 సంవత్సరం అండి. సో ఇవాళ అప్డేట్ విషయానికి వస్తే, ఎవరైతే ఎగ్జిట్ రీఎంట్రీ వీసా మీద ఇండియాకి వచ్చి మళ్ళీ రిటర్న్ సౌదీ అరేబియాకి వెళ్తూ ఉన్నారో దయచేసి మీ యొక్క రీఎంట్రీ పేపర్ని తీసుకెళ్ళండి, లేదా కనీసం అంటే మీ మొబైల్లో చూపించండి. లేకుంటే ఎయిర్పోర్ట్లో చాలా అబ్జెక్షన్ చేస్తూ ఉన్నారు. సో మీ ఎగ్జిట్ రీఎంట్రీ పేపర్ ముందు మాదిరిగా మనకు ముఖ్యం సైట్లో రావట్లేదండి. అప్షేర్ ఉండాలి. ఇన్ కేస్ మీ అప్షేర్ పని చేయకపోతే ఎవరో ఒక అప్షేర్ ద్వారా మీ యొక్క అకామా నెంబర్ని, పాస్పోర్ట్ నెంబర్ ఇచ్చి డౌన్లోడ్ చేసుకోవచ్చండి. అది ఎలా చేసుకోవాలో మనం ఆల్రెడీ వీడియో చేసి ఉన్నాము గతంలో. నేను లింక్ మళ్ళీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. సో కంపల్సరీగా రీఎంట్రీలో వచ్చిన వాళ్ళు చుట్టి మీద వచ్చి మళ్ళీ వెళ్తూ ఉంటే ఎగ్జిట్ పేపర్ కంపల్సరీ తీసుకెళ్ళండి. ఎయిర్పోర్ట్లో చాలా ప్రాబ్లం చేస్తూ ఉన్నారు. తర్వాత అప్డేట్ విషయానికి వస్తే, సౌదీ అరేబియాలో వీరేంద్ర అనే ఒక అబ్బాయి రీసెంట్గా ఒక అబ్బాయి ప్రాబ్లమ్స్ ఉన్నా అని చెప్పి వీడియో చేశారు కదా, అతను క్షేమంగా ఇండియాకి రావడం జరిగిందండి. సో మొన్న శివ అనే ఒక అన్నగారు వచ్చారు, తర్వాత వీరేంద్ర కూడా ఇండియాకి వచ్చేసారండి. సో ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో చాలామంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని చాలామంది వీడియోస్ చేస్తూ ఉన్నారు. నేను కష్టాల్లో ఉన్నా నాకు హెల్ప్ చేయండి నారా లోకేష్ గారు అని చెప్పి వీడియోస్ చేస్తూ ఉన్నారండి. సో మంచి విషయం, మంచిగా యూజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. కానీ ఇండియాకి వచ్చిన తర్వాత దయచేసి ఇండియాకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న కొన్ని ఛానల్స్ వాళ్ళు లేదా యూట్యూబ్ ఛానల్ వాళ్ళ ద్వారా అక్కడికి వెళ్ళి ఆ డిబేట్లో కూర్చొని అనవసరంగా ఆ కంట్రీ గురించి లేదా అక్కడ ఉన్న విషయాన్ని లేనట్టుగా చెప్పడం మంచి విషయం కాదండి. సో ఈ మీడియా ఛానల్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి వీళ్ళు కూడా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు ఎవరైతే ఏజెంట్ పంపించాడో ఏజెంట్ దగ్గరికి వెళ్ళండి, వాడిని ఇంటర్వ్యూ చేయండి. 1,50,000 2 లక్షల డబ్బులు తీసుకొని ఎందుకు మోసం చేసామని చెప్పి వాడిని ఇంటర్వ్యూ చేయండి, వాడి మీద వ్యాక్సిన్ తీసుకోండి. సో దయచేసి ఇలాంటి పని ఎవరు చేయబాకండి. మంచిగా సోషల్ మీడియాని యూజ్ చేయండి. అండ్ 2 రాష్ట్రాల మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అక్కడ ఉన్న గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిక్రూట్మెంట్ చేసే వాళ్ళు ఎవరైతే ఏజెన్సీ వాళ్ళు ఉన్నారో వారికి ఒక లైసెన్స్ మాదిరిగా ఇవ్వాలి. వారి డబ్బులు కొంతవరకు మన గవర్నమెంట్ దగ్గర డిపాజిట్ రూపంలో ఉంటే, సో ఇన్ కేస్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా మోసపోయి ఇండియాకి తిరిగి వస్తే వాళ్ళ డిపాజిట్లోంచి కొంచెం అమౌంట్ వాళ్ళకి ఇచ్చే విధంగా ఒక లైసెన్స్ మాదిరిగా అరేంజ్ చేస్తే ఇలాంటి మోసాల నుంచి అరికట్టే అవకాశాలు చాలా ఉన్నాయండి. సో దయచేసి ఈ విషయాన్ని కూడా కొంచెం గమనించండి. సోషల్ మీడియాను మాత్రం చాలా మంచిగా యూజ్ చేసుకోండి. నిజంగా మీరు కష్టాల్లో ఉన్నారా వీడియో చేయండి, ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ అప్లోడ్ చేయండి. మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. సో దయచేసి ఈ విషయాన్ని కూడా కొంచెం గమనించండి. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే, సౌదీ అరేబియా అల్ రయాన్ బిషా రోడ్లో ఒక చాలా భారీ రోడ్డు ప్రమాదం జరిగిందండి. దాదాపు 4 చనిపోయారు, 19 మంది గాయపడ్డారండి. సో ఇసుక తుఫానే దీనికి పెద్ద కారణం అని చెప్పి సౌదీ పోలీస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇసుక తుఫాన్ వచ్చినప్పుడు ఈ హైవేల పైన వెళ్ళే వాళ్ళు సో ఇండికేటర్ వేసి సైడ్లో ఉండరండి, అట్లే వెళ్తూ ఉంటారు. సో అలా వెళ్ళినప్పుడు ఒక్క వెహికల్ యాక్సిడెంట్ ఏంటంటే వెహికల్ వెనకాల వెహికల్ కంటిన్యూస్గా యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. గతంలో కూడా మనం చాలా చూస్తున్నాము. ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్లు అయితే 4 చనిపోయారు, దాదాపు 19 మంది గాయపడ్డారండి. సో మన డ్రైవర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి ఇసుక తుఫాను మీకు కూడా ఎదురైతే దయచేసి డ్రైవింగ్ చేయొద్దండి. కాసేపు ఇండికేటర్ వేసి సైడ్లో వెహికల్ను పార్కింగ్ చేసి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందండి. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే, సౌదీ అరేబియాలో ఒక వారం వ్యవధిలో దాదాపు 21,003 మంది అక్రమ ప్రవాసులని పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారండి. ఇందులో అనేక మంది ఉన్నారు. హురూఫ్లో ఉన్న వాళ్ళు, ఎవరైతే ఇల్లీగల్గా సౌదీ అరేబియాలో ఉన్నారో అలాంటి వాళ్ళు, రెసిడెన్సీ చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు, లేబర్ లా చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు, వివిధ రకాల వాళ్ళు దాదాపు 21,000 మందిని పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారండి. సో గతంలో ప్రతి వారంలో కూడా 15,000 16,000 మంది అరెస్ట్ చేసేవాళ్ళు. ఈ వీక్లో మాత్రం ఎక్కువ మంది అరెస్ట్ చేశారండి. సో ఇందులో 23% మంది ఇథియోపియన్లు ఉన్నారు, 56% మంది 23% మంది ఇథియోపియన్లు ఉన్నారు, 56% మంది యమన్ దేశానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారండి. ఇంకా మిగిలిన 1% మంది ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాస కార్మికులు ఉన్నారు. సో అదేవిధంగా బార్డర్ నుంచి అక్రమంగా సౌదీ అరేబియాకి వస్తున్నప్పుడు దాదాపు 1785 మందిని పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే, సౌదీ అరేబియాలోని అల్జోఫ్లో ఒక పెద్ద డ్రగ్ స్మగ్లర్ని శిక్ష విధించినట్లుగా సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు అధికారికంగా వెల్లడించారండి. సౌదీ అరేబియాలో యాంపెతిమెన్ మాదక ద్రవ్యాల మత్తు మాత్రలు అక్రమంగా రవాణా చేస్తున్న ఒక సిరియా ప్రవాసుడిని పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణ జరిగింది. కోర్టు వాళ్ళు అతనికి ఉరిశిక్ష విధించినట్లుగా సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు వెల్లడించారండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి సౌదీ అరేబియాకి సంబంధించి చిన్న అప్డేట్ అండి. సో నేను మరిన్ని న్యూస్తో రేపు మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.